మత ప్రచారం ముసుగులో నిరుపేద గిరిజనుల నుండి వసూళ్లకు పాల్పడటం, క్రైస్తవం పేరుతో వారిని భయభ్రాంతులను గురి చేయటం, పాస్టర్ అభినయ దర్శన్ కేసులో మరిన్ని నేరాలు బయటపడుతున్నాయి. పబ్లిసిటీ స్టెంట్లో భాగంగా తనపై తానే దాడి చేసుకుని జైలు పాలైన పాస్టర్ అభినయ దర్శన్ గిరిజన గ్రామాలలో నీచమైన చర్యలకు పాల్పడినట్టు తెలుస్తోంది. అతడి మీద నమోదైన ఫిర్యాదుతో పాటు పోలీసులు రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీలు నిజం టుడే ఛానల్ సంపాదించింది. వాటి వివరాలు పరిశీలిస్తే పాస్టర్ అభినయ దర్శన్ తన ముఠాతో కలిసి అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం మొండిగడ్డ గ్రామంలోని నీరుతోటపల్లి గ్రామంలోకి ప్రవేశించాడు. రాత్రిళ్ళు అక్కడ చర్చిలో ఉంటూ ఉదయం చుట్టుపక్కల కొండపల్లి, కొత్తవాడ, గుడివాడ, చెక్కలమడ్డి గ్రామాలు సంచరించేవాడు. క్రిస్టియన్ మత ప్రచారం చేస్తూ వ్యక్తిగత అవసరాలకు స్థానిక గిరిజనుల నుండి డబ్బులు వసూలు చేసేవాడు. మరోవైపు ఇతర మత విశ్వాసాలను కించపరుస్తూ జోకులు వేయటం, ఇతర మతాల దేవుళ్ల గురించి వ్యంగ్యంగా మాట్లాడటం వంటి వికృత చర్యలకు పాల్పడేవాడు. క్రైస్తవాన్ని స్వీకరించకపోతే తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటారంటూ వారిని భయభ్రాంతులకు గురి చేసేవాడు. గ్రామాల్లో ఉండే సాధారణ సమస్యలను భూతద్దంలో చూపిస్తూ అక్కడి ప్రజలను రాజకీయంగా మతపరంగా రెచ్చగొట్టేవాడు. నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేకి అలాగే ప్రభుత్వ అధికారులందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సక్రమంగా ఇలాంటి గ్రామాల కోసం మీరు పని చేశారా సరే, లేదంటే చాలా తారాస్థాయికి వెళ్తుంది ఈ సమస్యలు. పాస్టర్ అభినయ దర్శన్ ఏజెన్సీ గ్రామాల ప్రజల మధ్య విద్వేషం రగిలించడంతో పాటు ప్రశాంతంగా ఉండే గిరిజన గ్రామాల్లో అశాంతిని రగిలించేవాడు. ఎస్టీలు ఎవరైతే గిరిజనులు ఉన్నారో వీళ్ళు కూడా ఎవరైతే యేసు ప్రభుని స్వీకరించారో, క్రైస్తవాన్ని స్వీకరించారో వాళ్ళకి ఎస్టీ హోదా తీసేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఇక్కడ కొంతమంది పోరాడుతున్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎస్టీలకు కూడా హక్కును తీసేయాలి, ఎస్టీ రిజర్వేషన్లు తీసేయాలి క్రీస్తు నమ్ముకున్నారని చెప్పి ఈ కుట్రంతా ఏంటంటే మన ప్రభుత్వం చేస్తున్న కుట్ర. ఈ క్రమంలో మే 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో అతడు ఆడిన దాడి నాటకం కారణంగా స్థానికంగా ఉండే అమాయక గిరిజనులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో మొండిగొడ్డ గ్రామ సర్పంచ్ హరిబాబు అతడిపై గూడెం కొత్త వీధి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్లు 189 సబ్సెక్షన్ 3, 196 సబ్సెక్షన్ 2, 299, 302, 353 సబ్సెక్షన్ 1, రెడ్ విత్ 3 సబ్సెక్షన్ 5 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి అభినయ్ దర్శన్కు రిమాండ్ చేశారు. చూసారా పాస్టర్ అభినయ దర్శన్ వికృత చర్యలు. ఇలాంటి వ్యక్తులకు ఎలాంటి శిక్షలు విధిస్తే బుద్ధి వస్తుందో మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.